నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు ప్రతిపక్షాలతో ప్రాజెక్టుల పంచాయతీ, మరోవైపు స్వపక్షంతో ఆధిపత్య రగడ. ఇంటా బయట లొల్లితో టీ కాంగ్రెస్ పెద్దలు సతమతమవుతున్నారు. ఒక ఇష్యూ సాల్వ్ అయ్యేలోపు మరో ఇష్యూ తెరపైకి వస్తోంది. గాంధీ భవన్ పొలిటికల్ స్క్రీన్ రాజకీయ లీడర్ల రచ్చబండగా మారింది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారింది ఈ హస్తం నాయకుల పరిస్థితి. రోజు రోజుకు రేవంత్ గ్రాఫ్ డౌన్ అవుతున్నాయని సర్వేలు చెప్తుంటే గ్రూప్ రాజకీయాలు ముఖ్యమంత్రిని మరింతగా కలవరపెడుతున్నాయి. కలిసుంటేనే కారాలు మిరియాలు నూరుతున్నారు హస్తం లీడర్లు. పవర్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గ్రూప్ రాజకీయాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్. పైకి లీడర్లంతా చేతిలో చేయేసి దోస్తు మేరా దోస్త్ అంటూ కనిపిస్తారు, కానీ ఎవరికి వారు సైలెంట్గా సొంత లీడర్లపైనే స్కెచ్ వేస్తారు. దట్ ఈజ్ హస్తం స్పెషాలిటీ. టైం వచ్చే వరకు తెలీదు వాళ్ళు చేసే రాజకీయం. తెలంగాణ కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కొత్త పాత లీడర్ల పంచాయతీ తారస్థాయికి చేరుకుంటోంది. ఇంతకీ టీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇస్తున్నారు? రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారబోతోంది? పరిస్థితి చేజారితే హస్తవాసి మారడం ఖాయమేనా? కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అనే ప్రశ్నలు క్యాడర్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై ఏఐసీసీ ఫోకస్ పెట్టింది. గ్రూప్ రాజకీయాలు, అసంతృప్తులపై హైకమాండ్ ఆరా తీస్తోంది. హస్తినలో 3 ఎంపీలతో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. భువనగిరి, వరంగల్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలపై చర్చించారు. మీనాక్షిని కలిసిన వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ రాజకీయాలపై మాట్లాడినట్లు సమాచారం. కొద్ది రోజులుగా మినిస్టర్ కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నట్టుగా వాతావరణం మారింది. అలాగే తుంగతుర్తి అంశంపై భువనగిరి ఎంపీ చామలతో నటరాజన్ చర్చించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుపై లోకల్ లీడర్ల ఫిర్యాదు చేయడంతో ఇష్యూ హీట్ ఎక్కింది. మీనాక్షి నటరాజన్తో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి భేటీ అయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేతో తనకున్న ఇబ్బందులపై చర్చించారు. మొత్తానికి హస్తినలో జనగాం, కొత్తగూడెం, తుంగతుర్తి పంచాయతీలు ఉత్కంఠ రేపుతున్నాయి. కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ మహిళా నేతలు ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీ కాంగ్రెస్ పెద్దలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ బలపడుతున్నాయని, ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీ గుర్తిస్తోందని, పార్టీలో చాలా సమస్యలున్నాయని, వాటన్నింటిపై త్వరలో మాట్లాడతానని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. మరోవైపు షాబాద్ నరమేధం ఘటనపై ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే 6 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ప్రభుత్వానికి సూచించారు విజయశాంతి. లేడీ ఫైర్ బ్రాండ్స్గా పేరున్న 2 మహిళా కాంగ్రెస్ లీడర్ల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్లో కీలక పదవుల్లో ఉన్న నేతలు ఎవరికి వాళ్లు వ్యూహాలు రచిస్తూ వాళ్ల గ్రూపును బలోపేతం చేసుకుంటున్నారు. దీంతో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న లీడర్ల కోల్డ్ వార్ దుమారం రేపుతోంది. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ఎవరి గ్రూప్ బలంగా ఉంటుందో, హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనే చర్చ గాంధీ భవన్లో ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. నమస్కారం అండి విజయ్ గారు, వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. రైట్, విజయ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? ఇటు ప్రభుత్వము, ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా అది అవ్వలేదనుకోండి, అది ఎప్పుడు నిరంతరం నడుస్తున్నటువంటి ఒక అగ్నిగుండం లాగానే ఉంది అది. సో దానికి తోడు సొంత పార్టీలోనే, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేకు ఎంపీకి పడదు, తర్వాత ఎమ్మెల్యేకు పాత తరం కొత్త తరం నాయకులకు విభేదాలు, ఈ రకంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మా దగ్గర అని చెప్పుకొని బుకాయిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ బాహటంగా బయటికి కనబడుతున్నటువంటి విషయాలు మీరు చూశారు. రేణుకా చౌదరి మాట్లాడడం కావచ్చు, అలాగే విజయశాంతి చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటారు? కాంగ్రెస్లో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత అసమ్మతి, అసంతృప్తులు, ఒక
ఆ, అంతర్గత సమస్యలతో చాలా కొట్టుమిట్టాడుతుంది. గల్లీ నుంచి మీరు కనిపిస్తున్నాయి కొన్నే కానీ వార్డు కానించి ముఖ్యమంత్రి స్థాయి వరకు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా నిరంతరం అంతర్గతంగా జోరుగా పంచాయతీలు జరుగుతున్నాయి. ఒకటి, రాజకీయంగా కొన్ని కారణాలు, రాజకీయంగా అనగదొక్కుడు, రాజకీయంగా నాకు పదవులు రాలేదు అనేది ఒకటి ఉన్నటువంటిది. మిగతా ప్రధానంగా వాటాల దగ్గర ఎక్కువ పని. ఈ 2.5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేనటువంటి అధికారం వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఏంటో సెటిల్ చేసేసుకున్నటువంటి వ్యవహారం. సెటిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఏ వర్గంకి ఏంటి అనేది ప్రశ్న మొదలవుతుంది. నా వర్గం వాళ్ళు ఉన్నారా లేరా, అన్ని ఏ వర్గం అవుతుందో ఆ వర్గం వాళ్ళు వర్గం వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారనుకో వాళ్ళందరూ కొంచెం ఆర్థికంగా సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక పదవులకు సంబంధించినటువంటి పంచాయతీ వాళ్ళు మండల స్థాయికి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, ఇంకా మా జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కార్పొరేషన్ పదవుల విషయంలో వస్తున్నటువంటి ఈ తగదా. ఆ పదవులు కూడా ఎందుకు, మండలానికి సంబంధించినటువంటి అయినా ఇంకేదైనా ఏంటంటే ఆ లోకల్ ఆ పదవిని అడ్డు పెట్టుకొని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయాలి, వసూలు చేయాలి ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు లేటెస్ట్ ఇంకా చూస్తున్నాం మహబూబ్నగర్లో వాకటి శ్రీహారికి సంబంధించిన ఒక అనుచరుడు వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త నెలవారీ మామూలు వైన్ షాప్లో లేదని వైన్ షాప్ మీద పోయి దాడి చేశారు. అక్కడ వసూలు చేసుకొని వైన్ షాప్లో తీసుకొని పోతున్నటువంటి విజువల్సే వస్తుంది. అంటే ఈ రకమైనటువంటి ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉన్నాయి, అంతర్గత ఎక్కువ అని చెప్తే ఎక్కువ అనేం కాదు, ఇక వాళ్ళు చెప్పే తీరు అటువంటిది. ప్రజాస్వామ్యం లేదు, అలా ప్రజాస్వామ్యం కన్నీ కొట్టుకొని ఉంటున్నటువంటిది. అంతర్గత సమస్యలతోటి ఉండొచ్చు కానీ అవి పరిష్కరించుకొని ఉంటాయి, పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా దాంట్లో లేవు అని చెప్పడం, మా క్రమశిక్షణ కమిటీ ఉందని చెప్పడం, క్రమశిక్షణ కమిటీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరిగిస్తుంది. అదే కత్తి వెంకట స్వామి అన్నందుకు నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పించారు. రాజగోపాల్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా నోటీసులు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో క్రమశిక్షణ సంఘం ఉన్నటువంటి విషయం కనిపిస్తుంది. జగ్గారెడ్డికి ఒక బాధ్యతలు, తుంగతుర్తికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన తుంగతుర్తిలో మండలాల అధ్యక్షులకు సంబంధించినటువంటి పంచాయతీ ఎంపీకి చామల కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యేకి షామీర్కు ఉన్నటువంటి తేడాతో అక్కడ పంచాయతీ అయితే ప్రతి దగ్గర ఉన్నాయి. మినిస్టర్స్ కి ఎమ్మెల్యేలకు పడట్లేదు, మినిస్టర్స్ ఉన్నదో 2 మినిస్టర్స్ కి పడట్లేనటువంటిది ఉన్నది. మొత్తం ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, మొత్తం నియోజకవర్గం మా డబ్బులు రాకుండా మొత్తం మంత్రులే తీసుకోబోతున్నారు, ఆ నిధులే కాకుండా రావాల్సినటువంటి అనేక కమిషన్లు కూడా మాకు రావట్లేవు, పదవులు రావట్లేవు. ఈ ఈ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో. దాన్ని ప్రజాస్వామ్యము ఒక రాజకీయ అంశం కింద చెప్తున్నారు కానీ అది నమ్మశక్యం లేనటువంటి అంశం. నిజంగానే పదవుల కోసం అన్యాయం జరిగినటువంటి రాజకీయంగా కొట్లాడడం అంటే దాన్ని అర్థం చేసుకోదు. అది అంతర్గత ప్రజాస్వామ్యంలో గట్టిగా అడుగుతున్నారు, కొట్లాడుతున్నారు. కానీ ఆ పదవులు కూడా ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ముందుగా ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కదా. ఇప్పుడు తుంగతుర్తిలో కూడా అదే కదా, మందుల సామేలు ఏకపక్షంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మండల అధ్యక్షుల నియామకాల్లో ఆయన ఒంటెత్తు పోకళ్ళు వెళ్తున్నారు. కనీసం చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది కూడా పెడచవన పెట్టారు, వినట్లేదు అని చెప్పేసి కూడా వింటా ఉన్నారు. 9 మండలాల్లో 7 మండలాల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చారనేది కదా. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అన్ని పార్టీలలో అలా జరుగుతుంది. అక్కడ ఎందుకు, ఎవరైతే మళ్ళా వివిధ రకాల ఆశలు చూపిస్తున్నారో వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారు అని కదా. కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి పదవులను అమ్ముకుంటున్నారు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు అన్నది పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొనుక్కొని వచ్చిందన్నారు కదా. అవును, ఫస్ట్ అది అదే ఇది ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం అనిపించుకోదు కాంగ్రెస్ పార్టీ చెప్పేది. మీరు పదవులను అమ్ముకుంటున్నారు, కార్యకర్తలను మోసం చేస్తున్నారు. షబ్బీర్ అలీ కూడా మాట్లాడారు కదా. షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గంలో అయినటువంటి విభేదాలు మొత్తం ఆడియో వచ్చింది, షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి ఆడియో వచ్చింది. అది మళ్ళీ గాంధీ భవన్ పిలిచి రాజీ చేసినటువంటి ఇద్దరు క్షమాపణ చెప్పించుకొని మళ్ళీ స్వీట్లు పంచుకుర్రు. క్షమాపణ చెప్పిర్రా లేదా, ఒక మహిళకు సంబంధించిన గౌరవాన్ని భంగపరిచినటువంటి విషయం మళ్ళీ అది అంతా చేసినా మళ్ళీ మేము పిలిచి మాట్లాడుకొని రాజీ పడ్డామని స్వీట్లు పంచుకున్నటువంటిది. అంటే ఇవి ఎట్లా మనం అర్థం చేసుకో. షబ్బీర్ అలీ చేసినటువంటి మాటలు చూస్తేనైతే ఇంకా అది ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోయింది అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి
రైట్. ఎందుకు ఇదంతా జరిగిందంటే యథా రాజ తదా ప్రజ. నువ్వు ఇప్పుడు ఎంత అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి సెంట్రిక్ గా జరిగింది, ఇప్పుడు ముఖ్యమంత్రి సెంట్రిక్ గా జరుగుతుంది. ముఖ్యమంత్రి సెంట్రిక్ గా జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏ రకంగా కరప్షన్ జరుగుతుంది అనేది పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తున్నటువంటి విషయం. అందుకనే కింది పార్టీలో అలానే ఉంది. అంటే ప్రభుత్వంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపేమో కాళేశ్వరంలోంచి నీళ్లు మోటార్లు ఆన్ చేయండి అని బీఆర్ఎస్ అడుగుతూ ఉంటే, మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం మునుగుతుంది, 44 గ్రామాలు మునుగుతాయి, కాబట్టి మీరు చేసినటువంటి తప్పు ఇవాళ రైతుల పాలిట శాపం అయింది అని చెప్పేసి ఇటువైపు కాళేశ్వరం గురించి ఇలాంటివి నడుస్తున్నాయి. ఇక వాళ్ళు చెప్పినటువంటి డిక్లరేషన్లలో ఒకటి కూడా అమలు కాలేదు. 6 గ్యారెంటీలో ఏవి కూడా మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు మేము అడుగుతానే ఉన్నాము కాంగ్రెస్ నాయకుల్ని. సో ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉంటే ఇవన్నిటినీ పక్కన పెట్టి ఈ అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి కాంగ్రెస్లో. సో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ముఖ్యమంత్రి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఏం లేదు, ఎందుకంటే ప్రజల్లో అసహనం పెరుగుతుంది, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామో రామో అనే ఒక అనుమానంతో పై స్థాయిలో అసహనం పెరిగింది ముఖ్యమంత్రి స్థాయికి. కింది స్థాయిలో పదవులు కొద్ది రోజులు వచ్చి రానటువంటి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన 2.5 సంవత్సరాలు కొంతమంది ఎంజాయ్ చేసారు, మాకు మిగతా 2.5 సంవత్సరాలు మిగిలి ఉంది, మాకు దక్కట్లేదు, మాకు గుర్తింపు రావట్లేదు అనే దాంతో వాళ్ళలో పెరిగినటువంటి అసహనం, ఒక అసంతృప్తి. మాకు దక్కట్లేదు, అయిపోతుంది, టైం అయిపోతుంది, మళ్ళీ వస్తామో రామో అనే ఒక అనుమానము. మా కోరికలు నెరవేర్చలేదు, మేము ఆ కోరికలు మాకు కావాల్సిన ఆశలు మేము ఆశపడిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశపడ్డ ఏవి మాకు దక్కకుండా పోతుంది. ఎవరో వచ్చి తనకపై వాళ్ళే ఎంజాయ్ చేశారు ఈ 2.5 సంవత్సరాలు, మాకు రాలేదు అని ఒక అసహనంతో జరుగుతున్నటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఒక అసంతృప్తి ఈ జ్వాల రగులుతుంది. ఇంకా మీడియా ఈరోజు ఇంకా చూసినాం, యాదగిరిగుట్టకు సంబంధించిన ఈశ్వరమ్మకు మెంబర్ గా ఇస్తే అక్కడ ఫోటో పెట్టలేదని శివచరణ్ రెడ్డి మొత్తం ఫ్యాక్షనిస్టులు కొట్టుకున్నట్టే కొట్టుకున్నారు, కర్రలు రాడ్లు పెట్టుకున్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది పోరాటాలు ఇవి ఏంటంటే మీడియా కూడా చాలా సందర్భాల్లో దీన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు మీడియా ఎట్లా కాంగ్రెస్ పార్టీలో చిన్న జరిగితే 5 రోజులు 6 రోజులు పేపర్లో ఫస్ట్ పేజీలలో వచ్చి అసలు కాంగ్రెస్ పార్టీ ఇక అనే విధంగా ఉండేది. కానీ ఇక్కడ మారిన పరిణామాలు కావచ్చు, ఉన్నటువంటి మద్దతు, చంద్రబాబు నాయుడు మద్దతున్న పత్రికలు కావచ్చు, బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, మీడియాలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత సమస్యల మీద ఎక్కువ చర్చ జరగట్లేదు. స్థాయిలో కానించి కర్రలతోటి కొట్టుకొని పోలీసులు లాఠీ చార్జ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ కు పోయింది అధికారం ఉన్న చోట. ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చూసినా కానీ ఇంత ఈ రకం ఉండి కూడా మళ్ళీ ప్రజలకు తెలియలేకపోవడం, ప్రజలకు మీడియాలో రాకుండా ఉండడం, ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది ప్రజాస్వామ్యమా? కేవలం పదవులకు ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తిని, అసహనాన్ని కార్యకర్తల రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది అనేది నా అంచనా. రైట్ విజయ్ గారు. రైట్, ఇక డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు పిడమర్తి రవి గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు. నమస్కారం అండి బాలరాజు గారు, రవి గారు. రైట్, రవి గారు మీతో ఒకసారి మాట్లాడతాను, మీరు ఫ్రేమ్ ఒకసారి కరెక్ట్ చేసుకోండి. రవి గారు, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అంతర్గతంగా ఈ కుమ్ములాటలు ఎక్కువ అవుతూ ఉన్నాయి? బాహాబాహీకి దిగి కొట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఈరోజు కనబడతా ఉంది? అంటే ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి పడదు, ఓ మినిస్టర్కి ఒక ఎమ్మెల్యేకి పడదు. తర్వాత ఇప్పుడు నిన్న మొన్నటిదాకా అయితే కొండ వర్సెస్ కడియం అయితే ఎక్కడ చూసినా ఇదే చర్చ సోషల్ మీడియాలో కూడా. చివరికి ఆవిడ లెటర్ రాసేంత వరకు వెళ్ళింది. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? మ్యూట్లో ఉన్నారండి రవి గారు, మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లోనే ఉన్నారండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఓ మీ వాయిస్ వినిపించింది బాలరాజు గారు. రైట్ అండి, ఓకే. ఈలోగా మీరు కొంచెం సెట్ చేసుకోండి, నేను బీజేపీ నాయకులతో మాట్లాడతాను.
సో వెంకటరెడ్డి గారు, చెప్పండి మేడం. రాష్ట్రంలో నేను ఇందాక చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి, ఎక్కడికక్కడే ఉన్నాయి. హామీలు పూర్తి స్థాయిలో అమలు కానటువంటి ఇది చూస్తున్నాము. ఇటు ప్రతిపక్షంగా మీరు, బీఆర్ఎస్ కూడా వీటిపైన పోరాడుతూనే ఉన్నారు, ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని. అయినప్పటికీ కూడాను వాటన్నింటినీ పక్కన పెట్టి అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఇవే హైలైట్ అవుతా ఉన్నాయి. సో ఏంటంటారు కాంగ్రెస్ పరిస్థితి? ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ డిఎన్ఏనే నేను ఒక 50 సంవత్సరాల నుంచి పరిశీలిస్తున్నా. కాసు బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, విబి రాజు, డాక్టర్ మరి చెన్నారెడ్డి, నేను అప్పటికి డిగ్రీలో ఉన్నటువంటి పరిస్థితి. అది ఒక గ్రూపుల తగాదా ఉండేటువంటి కుంపటేది కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళు ఏమంటారంటే ఇది మన ప్రజాస్వామ్యంలో మేము అట్లా మాట్లాడతాము, అది ఇది అవసరమైనప్పుడంతా ఒక్కటైతాం అనేటువంటిది. ఇప్పుడు అప్పట్లో వచ్చేటువంటిది ఏంటంటే 50 ఏళ్ల కింద బిబి రాజు గారిని లోపల పెట్టకూడదు, లోపల పెడితే సమస్యలు వస్తాయి. డాక్టర్ మరి చెన్నారెడ్డి గారిని బయట పెడితే సమస్యలు వస్తాయి, సమస్యలు సృష్టిస్తుంది. నిజానికి అది తెలంగాణ ఉద్యమం అట్లా జరిగినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, ఐ కాంగ్రెస్, రకరకాలుగా బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ విడిపోయినప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రెడ్డి కాంగ్రెస్ అనేటువంటి దాని కింద అవతరించింది. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తానంటే నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి. కాంగ్రెస్లో కుమ్ములాటలు, గ్రూప్ తగాదాలు అనేటువంటిది సహజం. అది సరే, వాళ్ళు దాన్ని ప్రజాస్వామ్యంలో ఇది చాలా గొప్ప నిర్ణయం, మేము అట్లా కాదు మిగతా పార్టీలాగా, సరే చెప్పుకునేవండి ఒకటి. ఇప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి రాకముందు, మీరు చర్చ పెట్టినారు కాబట్టి చెప్తున్నాను, నేను భారతీయ జనతా పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, వ్యక్తి ముందుకు లాగగలిగి తీసుకుపోగలిగేటువంటి శక్తి లేడు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడ్డది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఊపు వచ్చింది. ఒక 4-5 నాయకులు ఆ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఇట్లా రకరకాల వ్యక్తులు దాంట్లో చేరిన తర్వాత దానికి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రజలు నమ్మేటువంటి పార్టీ కింద రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినారు, అది వేరే విషయం. కేసీఆర్ గారి పాలన మీద ప్రజలకు ఉండేటువంటి తీవ్రమైన అసంతృప్తి, రకరకాల చర్చలు అనేటువంటిది మనకు కనపడ్డటువంటి అంశం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్ కూర్పు కూడా మీరు ఆలోచిస్తే ముఖ్యమైనటువంటి ట్రబుల్ షూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందు పదవులు ఇచ్చినాడు, క్యాబినెట్లోకి తీసుకున్నాడు, అతి ముఖ్యమైన పదవులు ఇచ్చినాడు. గమ్మత్ ఏంటంటే అతి ముఖ్యమైన అంటే ఏమిటి, ఇతరత్ర అనేక రకాలుగా సమాజంలో ఇవాళ ఆ డిపార్ట్మెంట్ల మీద ఉండేటువంటి ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాటికి ఇచ్చినాడు. అంతటితో అది ఏంటంటే సద్దుమణిగినట్టు కనపడ్డది. రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులను అంతా కొంత అదే ఎక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తులను అక్కడ పక్కకు పెట్టాడు, అట్లాగా పెట్టాడు, ఏదో ఆశ చూపిస్తున్నారు. 1-2 మంత్రి పదవులు ఏం మిగిలినో అదే పద్ధతిలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. నర్రా విజయ్ కుమార్ గారు పర్ఫెక్ట్గా చెప్పేటువంటిది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి అవకాశాలు, ఎవరి అవసరాలు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇవాళ చర్చ ఏమొచ్చిందంటే 32 మాసాల తర్వాత ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు నెరవేరలేదనేటువంటి దాని కిందనే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు చేసినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయలేదు అనేటువంటి దాని మీద విమర్శలతో ఆ పార్టీని పక్కకు పెట్టినటువంటి సందర్భం. నేను దాని గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడను. పోతే ఇప్పుడు జరిగింది ఏంటి ఇక్కడ, ఇదే అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలను తిట్టకుండా ఇష్టం వచ్చాడు తిట్టకుండా ఒక్కరోజన్నా గడిచిందో లేదో నాకైతే లెక్కలైతే లేదు. రాసి పెట్టాలి మనకు. ఆయన మరి ఢిల్లీ పోయినప్పుడు అక్కడ పోయినా చిట్చాట్లో తిరుగుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో. కాబట్టి అధికారం ఇచ్చింది ప్రజలు పాలించమని, అధికారం ఇచ్చింది ప్రజలు అభివృద్ధి కోణంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించమనేటువంటిదనే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి తీర్పది. అవన్నీ పక్కకు పెట్టి ఇలా చేసే పరిస్థితి లేదు. అసహనం పెరిగింది ప్రజల్లో, అసంతృప్తి పెరిగింది ప్రజల్లో. ఈ అసంతృప్తి, అసహనము, ప్రజా వ్యతిరేక విధానాల వైపు కాంగ్రెస్ పరిగెడుతుంది అనేటువంటి విషయం గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి, సరే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడవచ్చు కానీ కింది స్థాయిలో ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చింది, ఎమ్మెల్యేలకు వచ్చింది. ఎట్లా మరి ఇప్పుడు ఏం పరిస్థితి అనేటువంటిది ఇంకేం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏం జరగబోతుంది అనేటువంటి దాని మీద ఇంకొక సంవత్సరం తర్వాత చాలా మార్పులు వస్తాయి మేడం రాజకీయాల్లో. తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వస్తాయని మేము ఊహిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కోణంలో రాజకీయాల్లో మార్పులు వస్తాయి కానీ ప్రజల జీవితాల్లో మాత్రం ఏ మార్పు రావట్లేదు. అదే కదా ఇక అట్లా జరుగుతుంది కదా. మరి పాలించమని అధికారం ఇస్తే వాళ్ళు చేసే పరిస్థితి లేదు కదా. ప్రజలు మళ్ళీ ఏం చేస్తారు, ఒక నిర్ణయం చేస్తారు. ఏది బెటర్ పార్టీ, ఎవరు మన గురించి ఆలోచిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేపు ఏంది అనేటువంటి దాని గురించి తప్పకుండా ఒక చర్చ జరుగుతుంది అనేటువంటిది మనం ఆశిద్దాం. ఇప్పుడు జరిగింది ఏంటి, మంత్రి పదవి ఇంతవరకు కూడా
మంత్రివర్గ విస్తరణ 31-32 మాసాల తర్వాత కూడా చివరి 6 నెలలు వదిలేడి మేడం, ఎవరిని ఎవడు పట్టించుకోడు. 6 నెలల తర్వాత ఊరికే మనం టీవీలలో మనం కొట్లాడుకోవాల్సిందే తప్ప ఇంకా పాలన, దానికి అభివృద్ధి, నమూనా. నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే వెంకటరెడ్డి గారు, మీకు రేణుకా చౌదరి మాట్లాడింది చూసారు కదా, అంటే అసంతృప్త వాళ్ళందరినీ కూడా ఎత్తుకుపోవడానికి బీజేపీ రెడీగా ఉంది, చూస్తోంది అని చెప్పేసి అని అన్నారు. నిజంగా మీరు అలాంటి యాక్షన్లో ఉన్నారా? అట్లా అంటే మేడం, ఇప్పుడు ఒకటి మా సిద్ధాంతాలను నమ్మి మోదీ గారి నాయకత్వాన్ని సమర్థించేటువంటిది, దేశ అభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం, దేశ సమైక్యత కోసం వచ్చేటువంటి ఏ రాజకీయ పార్టీ శక్తులు అయినప్పుడు కూడా వాళ్ళని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ పదవులకు రాజీనామా చేసి రావాల్సి ఉంటుంది. అంటే మాకేం లేదు కదా, ఇన్విటేషన్, ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. కాకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినారంటే రాకపోవచ్చు, కొంతమంది ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే కొంతమంది మాకు వచ్చినారు గతంలో లోక్సభ ఎన్నికల లోపల చివరిలో వాళ్ళ పదవులు చివరిలో ఉన్నాయి కాబట్టి కొంతమంది పార్లమెంట్ సభ్యులు వచ్చినారు, అది పెద్ద విమర్శకి దిగి రాలేదు. కాబట్టి మేము తీసుకుపోవడం కాదు, అవతల వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండాలి కదా. వాళ్ళకే ఎందుకు వస్తారు మేడం? ఇప్పుడు తీసుకపోతే బలవంతంగా వచ్చే అక్కడ గెలిచే హోప్ ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు మేడం? రారు కదా. కాబట్టి అక్కడ నమ్మకం సన్నగిలిన తర్వాతనే ఇంకే పార్టీ వైపు ఎటువైపు వెళ్ళాలనే ప్రయత్నంలో ఉంటే ఉండవచ్చు. అది మామూలుగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, దాని లేదు, సందేహం లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా ఉందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే పరిస్థితి లేదు మేడము. ఒక్కటి ఏంటంటే, దేశంలో ఎక్కడ లేని, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి లోపల ఆరు ఉద్యోగస్తులకు పెన్షనర్స్ కి సుమారుగా 9 లక్షల మంది ఉంటారు మీరు, వాళ్ళంతా కలిసి. వాళ్ళకి 6 డిఏలు బాకీ ఉన్నారు, అది ఇచ్చే పరిస్థితి లేదుగా, కాదదిగా వాళ్ళ పిఆర్సీ కాదు, ఏది కాదు. సమస్య ఏంటంటే, చాలా నేనే ఆ ఒక్క పాయింట్ ఎందుకు తీసుకున్నా అంటే, లోకల్ సెక్షన్ వాళ్ళు ఒక్క ఓటు కాదు 10 ఓట్లను చేంజ్ చేసేటటువంటిది టీచర్లు, మనం టీచర్లు మనకున్న అనుభవంలో. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అంతర్గత సమస్యలు ఉన్నాయి. విజయశాంతి గారు మాట్లాడుతున్నారు, మీరంటూ రేణుకా చౌదరి గారు మాట్లాడుతున్నారు, గలాన్ని ఎత్తుతున్నారు. ఇది స్లోగా పెరుగుతుంది, ఈ పెరిగి 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 ఎక్కడ పెరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. రైట్, ఎస్, రవి గారితో మాట్లాడదాం. రవి గారు, సో అదే సార్, కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి మీలో మీరు నేతలకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడనటువంటి పరిస్థితి, దీంట్లో పాలన, అభివృద్ధి ఇవన్నీ కుంటుపడట్లేదా? అంటే ఇవి పాలనకు సంబంధం లేదండి, రాజకీయాలకు సంబంధించింది. ఆ అవే ప్రాంతంలో హైలైట్ అవుతున్నాయి కదా. అదే హైలైట్ అయినప్పటికీ కూడా రెగ్యులర్ గా పార్టీ దాన్ని సమన్వయం చేస్తా ఉంది. ఎక్కడెక్కడ గొడవలు జరిగితే ఎమ్మటే పరిష్కారం చేయడం, కమిటీలు వేయడం, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయడం. మీరు చూడండి, అందరూ కూడా ఇప్పుడు మందుల సామెల్ గారిది, తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిది అయింది. కానీ వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకొని ఆల్రెడీ మా మధ్య ఎటువంటి భేదాలు లేదన్నారు. చెబిరెల్లి గారు మిగతా వాళ్ళు కూడా స్వీట్లు పంచుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద విషయం వచ్చినా పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది, మాట్లాడినాక పరిష్కారం అవుతుంది. పార్టీ లోపలే పరిష్కారం అయ్యే వాటికి హైకమాండ్ కి లేఖలు కూడా వెళ్తున్నాయి కదా. లేఖలు కూడా రాసుకుంటారండి, కంప్లైంట్లు కూడా చేసుకుంటారు. కాకపోతే అవన్నీ కూడా పార్టీ పరిష్కారం చేస్తుంది. అది వాళ్ళకున్న అభిప్రాయాలని ఇప్పుడు ఉదాహరణకు తుంగతుర్తిలో పాత కాంగ్రెస్ వాళ్ళకి రాలేదన్నది ఇప్పుడు వాళ్ళదే అభిప్రాయం. కాబట్టి మందుల సామెల్ గారు కూడా అక్కడ ఒక 4-5 సీట్లు వీళ్ళకు 4-5 మండలాలు పాత లీడర్ ఉంటే బాగుండేది, ఇవ్వలేదు. దానివల్ల గొడవ అయింది. ఇప్పుడు మళ్ళీ పరిష్కారం అవుతుంది. ఒకవైపున ఎమ్మెల్యేలకే మొత్తం నిర్ణయాధికారం ఇచ్చినప్పుడు మరి ఆయన తన సొంతంగా వేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా భిన్నాభిప్రాయాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న కులాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పొసుకవండి. అయినప్పటికీ కూడా సమన్వయంతో పార్టీ పనిచేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, సీఎం గారు నిరంతరం వీళ్ళ మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ 2.5 ఏళ్ల కాలంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే మామూలుగా ఇది పార్టీకి పెద్ద నష్టం ఉండదండి, ప్రజలకు కూడా నష్టం ఉండదు. వ్యక్తిగతంగా జరిగే వాటిని కూడా, మాట్లాడుకునే వాటిని కూడా పార్టీ అంతర్గతంగా పరిష్కారం చేస్తుంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయాన్ని కూడా పార్టీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచో, ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పారు, ఎప్పటి నుంచో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇదే సంస్కృతి ఉన్నది. కాకపోతే ఇప్పుడు అప్పుడున్నంత గొడవలు లాంటి ఇప్పుడు లేవండి. చాలా పేపర్ కు మామూలు మాటలకే పరిమితం అయితే తప్ప వ్యక్తిగతంగా దాడులు కానీ అట్లాంటి చేసుకోకుండా మాట్లాడుకుంటుండ్రు, పేపర్ మాట్లాడుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. వాళ్ళని చెప్పడం వల్లనే పార్టీ పట్టించుకొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. కాబట్టి డెమోక్రాటిక్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం మీకు తెలియదు ఏముంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని చూసింది, ఇటువంటి పరిష్కారం చేస్తుంది. భవిష్యత్తులో జరిగిన సమన్వయం చేసుకుంటా పోతాం. గొడవ జరిగినప్పుడు ఏం చేస్తామండి, మాట్లాడుకోవడం. అదే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం కూడా ఉంది, ఆ కమిటీ కూడా ఉంది. దాని ముందు అవునండి, క్రమశిక్షణ సంఘం జగ్గారెడ్డి గారిని వేసింది, సచిన్ రావంత్ వేసింది. కాబట్టి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మనం కుటుంబంలో సమస్యలు వస్తాయి,
కుటుంబ సమస్యలు వచ్చినా మాట్లాడుకుంటాం, పార్టీల సమస్యలు వస్తాయి మాట్లాడుకుంటాం. అంతే తప్ప దీనివల్ల ప్రభుత్వానికి పార్టీకి ఏం పెద్దగా నష్టం ఉంటుందండి. కొట్లాట జరుగుతూనే ఉంటుంది. రేపు అల్టిమేట్ గా ఎవరెక్కడ ఏం చేసినప్పటికీ కూడా ఫైనల్ గా పార్టీకే పనిచేస్తారు అందరు తప్ప. ఇప్పుడు తుంగతుర్తిలో అనుకోండి, ఆడ 5 వర్గాలు ఉన్నాయండి, కానీ వాళ్ళు లాస్ట్ కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు పనిచేస్తారు. తుంగతుర్తి లాంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తుంది. అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది. ఎన్ని గొడవలున్నా ఫైనల్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఓకే, మరి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, ఆయన అంటే మంత్రి అయ్యుండి ఆవిడ దీనిలో ఆయన ఎందుకు తలదూరుస్తున్నారు, ఎందుకు సమీక్షా సమావేశాలు అధికారిని పిలిపించుకొని చేస్తున్నారు అని చెప్పేసే కదా గొడవ. ఇప్పుడు ఆ గొడవ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వీరు వరంగల్ జిల్లాలో వీళ్ళు ఎప్పటి నుంచో మిత్రులు. వీళ్ళిద్దరు కూడా కొండా సురేఖ కడియం శ్రీహరి గారి వాళ్ళు రాజకీయంగా అక్కడ మిత్రులు. వీరిద్దరికి వ్యతిరేకము అక్కడ ఎర్రబెల్లి దయాకర్. వీళ్ళంతా ఒక పార్టీలోకి వచ్చినందుకు కొంత భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. కానీ కడియం శ్రీహరి సీనియర్ నాయకుడు, ఆయన నాకు తెలిసైతే రివ్యూ చేయకపోయేటోడు, రిప్రజెంటేషన్ ఇచ్చినని చెప్తూనే ఉన్నాడు. మేడం కోపం వచ్చింది, అది కూడా పరిష్కారం అవుతుంది. వాళ్ళు గతంలో కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు కొండా సురేఖ గారు కూడా నా అన్న నా చెల్లె అనుకున్న వాళ్ళే, అది పెద్ద సమస్య కాదు. మామూలుగా ఆమె కూడా అన్నది మీరు మంత్రి పదవి తెచ్చుకోండి అని కూడా అన్నది పరుషంగా. అయినప్పటికీ కూడా పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఇది కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలు సహజం అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. మామూలుగా మాట్లాడుకుంటారు, కలిసిపోతారు, అంతిమంగా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు. మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెడుతూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ముందుకు వెళ్తా ఉన్నాయి. వీటినే హైలైట్ చేస్తూ మీరు ఇచ్చినటువంటి ఏ డిక్లరేషన్ కూడా మీరు అమలు చేయలేనటువంటి కారణంగా ఆ డిక్లరేషన్ ని హైలైట్ చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం అది డిక్లరేషన్ ఇవ్వలేక మీరు, అది డిక్లరేషన్ కాదు కదా. యూత్ డిక్లరేషన్ ఉంది, ఎస్సీ డిక్లరేషన్ ఉంది, రైతు డిక్లరేషన్ ఉంది, బస్సు ప్రయాణము అది ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. అదొక్కటే, అది కాకుండా ఏం చేశారు? 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా. ఇవన్నీ ప్రజాపాలన భాగం కాదంటారా? అయితే మీరు ఫెయిల్ అయినటువన్నీ కూడా హైలైట్ చేస్తూ అటు బీజేపీ భరోసా యాత్రలు చేస్తూ ఉంది, ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నారు. మీరు రైతులకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి వాళ్ళు ప్రజలకు చెప్పడానికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అన్యాయం చేస్తుందండి. వాళ్ళు కాళేశ్వరం కట్టామని చెప్పారు, కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును వాడకుండానే ఇవాళ పంట పండింది. మరి చెప్పండి, మొన్న పంట పండింది, ఇప్పుడు రైతులు మళ్ళీ నాట్లేస్తుండ్రు. పార్టీ ఎప్పుడైనా ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అన్యాయం చేస్తుందండి అంటే, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ల పాటు రైతులకు అన్యాయం చేసినట్టేనా? ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వల్ల కుట్రండి. వాళ్ళిద్దరు ఒకటే. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కూడా కలిసి పనిచేసి వాళ్ళిద్దరు కలిసి మీ ఓట్లు మాకు, మా ఓట్లు మీకు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అది తెలంగాణలో లేవలేకుండా అయిపోయిందండి. కేవలము ఆయన పావంలో కూర్చొని రాజకీయం చేస్తుండ తప్ప ప్రజలకు వచ్చి ఎక్కడ పనిచేస్తుండండి? కేసీఆర్ గారు వచ్చి పనిచేస్తుందా? వీళ్ళు రేవంత్ రెడ్డి, వీళ్ళు హరీష్ రావును, కేటీఆర్ సరిపోతారండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కోసం. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో సింగరేణి పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా తెలంగాణ కోసం కొట్లాడిండండి? ఆయన తెలంగాణ కోసం మాట్లాడినా? 10 సంవత్సరాల పాటు సింగరేణి ఆగమైపోతే పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు అధికారం కోసం అని రాష్ట్రం అంతా తిరుగుతాడు సింగరేణి గన్ల కాడ. ఆయన ఎవరు నమ్ముతారండి? కట్టే ఎదురుగదు, పాము కావదు కిషన్ రెడ్డి తోటి. అటువంటి నాయకుడు ఆయన. ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందని చెప్పండి. మరి మీరు సింగరేణిలో ఒక అనుమానం వచ్చింది, దానిపైన కూడా చాలా చర్చ కూడా జరిగింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైపోయింది, దీనిపైన విచారణ చేయించండి అని అడిగితే తిన్నది కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే తిన్నారు సింగరేణి. మిగతా వాళ్ళకి ఏమైనా సంబంధం అండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షమే ఉంటది తప్ప ఈ గన్నులు తినుడు, బొగ్గులు తినుడు, డబ్బులు తినుడు, ప్రాజెక్టులు తినుడు అంతా అది టిఆర్ఎస్ లక్షణం. అది రైట్. ఓకే, దూదిమెట్ట బాలరాజు గారు మాట్లాడదాం. బాలరాజు గారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కేసీఆర్ కాదు, కిషన్ రెడ్డి కాదు, ఎవరి తరం కాదు అని చెప్తున్నారు. మేడం, ముందుగా రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ఓకే, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఎట్టుంటదంటే ఒక అడుగు ముందుకు ఒకడేగానే 3 అడుగులు వెనక దోసే నాయకత్వం ఎక్కువ ఉంటది ఇక్కడ. వాళ్ళు ఇలా ప్రజలను పట్టించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండగా మాకు కనపడతలేదు. వాస్తవానికి సముద్రంలో ఇప్పుడు ఒక ఏరు ఒక దాంట్లో కలుస్తున్నప్పుడు ఎర్ర నీరు, పచ్చ నీరు ప్లస్ 3 రంగుల నీరు ఉంది అనుకోండి. 3 రంగుల నీరే ఒక తోవల పోతుంది, పచ్చ నీరు ఒక తోవలు వస్తుంది.
ఇలా పసుపు నీరు ఒకవైపు 3 రంగుల నీరు ఒకవైపు ఉన్నట్టుగా కనపడతా ఉంది. 3 రంగుల నీరు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమో మేము 20-30 ఏళ్ళ నుంచి కష్టపడితే అనేక రకాల శ్రమ పడితే రక్తం దార పోస్తే ఇలా ఏదో అధికారంలోకి వస్తే మేము అనుభవించలేకపోతామని 3 రంగుల నీరు అనుకుంటుంది. పసుపు రంగు నీరు ఏమనుకుంటుంది, నిన్నమన్న వచ్చిన ఏం లేదు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కాదు, మేము కూడా వచ్చినాం, మేమే కష్టం చేసినాం, మీ వల్లనే గెలిచినని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పదవులన్నీ కూడా పసుపు రంగు నీరుకు వస్తున్నాయి. పదవులన్నీ కష్టపడ్డ వాళ్ళకు ప్రశ్నించిన వాళ్ళకే పదవులు రావడం అనేటువంటి ఒక భావన ఇలా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అన్ని అంశాలు ఉన్నాయి. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు, ఏమో మంత్రులు ఒక్కలే ఉన్నారనే మంత్రులలోనే డెవలప్ అయిద్దా, మంత్రుల నియోజకవర్గాలే నిధులు వస్తున్నాయి, మా దానికి నిధులు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు. అందుదిరెడ్డి గారు ఏమో కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కలుగుతుందని చెప్పి అందుదిరెడ్డి అంటా ఉన్నాడు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రూపుల కొట్లాటలు మనం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో 2 గ్రూపులు ఉన్నాయి. ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ 2 గ్రూపులు తప్ప ఇంకో దగ్గర పార్టీ కానీ ప్రజల గురించి పట్టించుకుందామనే ఆలోచన విధానం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉందంటే అర్థం కావట్లేదు. వాస్తవంగా వాళ్ళ అంతర్గత అంశం పార్టీలో గ్రూపులు పార్టీలో తగాదాలు అనేవి వాళ్ళ అంతర్గత అంశం. కానీ ఇలా ప్రజలకు ఏదైతే ప్రభుత్వాన్ని పరిపాలిస్తా ఉన్నారో ఆ పరిపాలించే తీరు విషయంలో మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీ అబ్జెక్షన్ చేస్తా ఉంది. ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడు, షబ్బీర్ అలీ ఉంటాడు, అక్కడ మధ్యన కొట్లాట ఉంటది. అవును, వాటి వల్ల మా పాలనకు కానీ ప్రభుత్వ చర్యలకు కానీ ఎక్కడా కూడా నష్టం చేకూర్చేటువంటి కాదు, వాటితో అభివృద్ధి ఏమైనా కుంటుపడుతుందా అని అడుగుతున్నారు. ఎందుకు అనుకుంటాం, ఇప్పుడు మనం ఇవాళ చర్చ అంతా రాజు న్యూస్ లో మనం ఈ కొట్లాట గురించి పెడతా ఉన్నాం కదా, లేకపోతే ఇవాళ మనం అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, ఎందుకు అమలు చేయట్లేదు అని దాన్ని చర్చ పెట్టేటోళ్ళం కదా. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి టీవీలలో. ఇప్పుడు ఎంతసేపు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, మందుల సామ్యాలు వర్సెస్ పాత కాంగ్రెస్, జగ్గారెడ్డి వర్సెస్ ఇంకోలు, విహెచ్ వర్సెస్ ఇంకోలు, రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. ఈ విధంగా ఈ ఒకరి మధ్యలో ఒక గ్రూప్ తగాదాల చర్చ తప్ప ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు సేకరిస్తే 2-3 టీఎంసీలు 2 రోజులు 2 టీఎంసీలు తోడుకోవచ్చు, 100 రోజులు తోడుకుంటే 200 టీఎంసీలు వస్తాయి. ఇవాళ సూపర్ ఎల్లో ప్రభావం ఉంది. ఆ సూపర్ ఎల్లో ప్రభావం వల్ల వర్షాలు రావట్లేదు, రైతులందరూ మొగులు ఎదురు చూస్తా ఉన్నారు, పైన నారు పోసుకున్నారు, ఆ నార్లకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి ఆ చర్చించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ఎంతసేపు గాంధీ ఎంత అంతర్గత ప్రజాస్వామ్యం అంటే వాళ్ళ ఎమ్మెల్యే మీదనే గాంధీ భవన్కి వచ్చి 2000 మంది 3000 మంది వచ్చి ధర్నా చేసే పరిస్థితికి వచ్చినది. అంటే ఏంది సార్, ఏది మేడం ఇది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు పరిపాలించడం కోసం అధికారంలోకి వచ్చిర్రా, లేకపోతే పంచాలు పెట్టుకోవడం కోసం అధికారంలోకి వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా పరిపాలించడం కోసం అధికారంలోకి వస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ పంచాలు పెట్టుకోవడం కోసం అధికారంలోకి వచ్చినా కనపడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి మీద మంత్రి సాహిత్యం ఉండదు, మంత్రి మధ్యన ఎమ్మెల్యే సాహిత్యం ఉండదు, అక్కడ ఝాన్సీ మధ్యన అత్తకోడల మధ్యన పంచాయతీ, అక్కడ జనగాంలో మన పాలకుర్తికి పోతే ఎక్కడ పోయినా ఇదే పంచాయతీ తప్ప ఇంకొక కొత్త పంచాయతీ లేదుగా. ఏమైనా వీళ్ళకు ఈ రేవంత్ రెడ్డికి ఈ తలకాయ నొప్పి కంటే ఇప్పుడు పంచాయతీ నొప్పి తప్ప ప్రజలకేం ఇచ్చినాం, ప్రజలకేం చేయాలనే ఆలోచన ఈ 31 నెలల్లో చేసినట్టు కనపడతలేదు. ఒకవైపు ప్రజలు మొత్తం కూడా రైతులు తల్లడిల్లుతా ఉన్నారు. ఇక రైతాంగం మొత్తం కూడా ఇవాళకి ఇన్ని రోజులు అవుతుంది, 1 నెల రోజులు అవుతా ఉంది, ముగసిర కార్తీ పోయి ఇంతవరకు వర్షాలు పడతలేవు. వారే విధంగా ఎరువులకు సంబంధించి యాప్ ద్వారా తప్ప ఇవాళ షాపులలో ఉయ్యలేని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బంధు సరిగ్గా ఏని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బియ్యం వచ్చే పరిస్థితి లేదు. వడ్లల్లో ధాన్యం, కళ్ళల్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఇది రైతు పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగ వృత్తి లేనే లేదు. 4000 పింఛన్ ఇస్తామన్నారు, మరి 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు ముసలోళ్ళకి, అది లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు. అదే విధంగా 2500 మహిళలకు ఇస్తామన్నారు, అది లేదు. ఇవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఖజానా ఖాళీ అయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది బీఆర్ఎస్ అని చెప్పేసి మీ పైననే నెడుతున్నారు. అదే మేడం, లంకె బిందెలు నేను వచ్చినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి లంకె బిందెలు అయితే అఘోరాలకు కనపడతాయి, ముఖ్యమంత్రికి అయితే కనపడదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఎంపీగా పనిచేసిరు, ఎమ్మెల్యేగా పనిచేసిరు, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా పనిచేసిరు. ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి బట్టి కుమార్ గారు గతంలో శాసనసభలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్గంలో పనిచేసిరు, పొంగులేటి గారు ఎంపీగా పనిచేసినారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఈ కేబినెట్ లో ఉన్న వాళ్ళు మంత్రులుగా పనిచేసినారు. వాళ్ళకి తెలియదా కేబినెట్ మంత్రులు ఉన్న వాళ్ళకు, కేబినెట్ లో పనిచేస్తున్నటువంటి అనేక రోజులు రాజకీయాలు ఉన్న వాళ్ళకు బడ్జెట్ ఏంది, రాష్ట్ర బడ్జెట్ ఏంది, రాష్ట్రంలో అప్పులు ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంది, రాష్ట్రంలో రెవెన్యూ తెలియదా మేడం? అన్ని తెలుసు మేడం. అన్ని తెలిసి యాక్షన్ చేసేదే కాంగ్రెస్ పార్టీ మేడం. అన్ని తెలిసి కూడా తెలవనట్టు యాక్షన్ చేసేదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి అన్ని తెలుసు, కానీ ప్రజలు పట్టించుకోదు మేడం అది. కాబట్టి ప్రజలు పట్టించుకోదు, మేము పట్టించుకోవాలి. ఫస్ట్ మమ్మల్ని మేము పట్టించుకుంటాం. మమ్మల్ని మేము పట్టించుకుంటే ఏంది, మా కాంట్రాక్ట్ లేంది, మా యొక్క కమిషన్ లేంది, మాకు ఎక్కడ పోతే ప్రజలు వస్తవి, ఏ భూముల్ని అమ్ముకోవాలి,
ఏ భూముల మీద రియల్ ఎస్టేట్ చేయాలి, ఏ భూముల మీరు కూడా మీ హయాంలో ఆ కమిషన్ల కోసమే కదా 1,00,000 కోట్ల అవినీతితో మీరు కాళేశ్వరం హడావిడిగా 2.5 ఏళ్లలో 3 ఏళ్లలో దాదాపుగా పూర్తి చేసేసి అయిపోయింది మమ అనిపించారు. ఇవాళ దాని పర్యవసానం మనం చూస్తూ ఉన్నాము. పిల్లర్లు కుంగిపోయినాయి, నేను కుంగిపోయాయి అంటున్నా, వాళ్ళేమో కూలిపోయాయి అని అంటున్నారు ఏకంగా. ఇప్పుడు మేడం ఇప్పుడు కూలిపోయిందా కుంగిపోయిందా ఎన్డీఎస్సీ అని అడిగితే చెప్తుంది మేడం. ఎన్డీఎస్సీ రిపోర్ట్ మీరు అన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కొట్టండి, ఏమని చెప్పిందో ఎన్డీఎస్సీ చెప్తుంది. ఎన్డీఎస్సీ చెప్పింది ఏంది, ఏదైతే మరి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ లోపాల వల్ల ఏదైతే కుంగినటువంటి 7వ బ్లాక్లు ఉన్నటువంటి 19, 20, 21వ పిల్లర్లలో కొంత కుంగుబాటు వచ్చిన మాట వాస్తవం. ఆ కుంగుబాటు అనే దాన్ని సవరించండి, పునరుద్ధరించమని చెప్పింది. ఎల్ఎన్టీ సంస్థ కూడా 500 కోట్లతోటి మేము భరిస్తామని చెప్పింది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది రోజా గారిని అడుగుతున్నా మీ టీవీ ద్వారా. 2025 జూలై 31వ తారీఖు వచ్చింది ఎన్డీఎస్సీ రిపోర్టు. ఆ ఎన్డీఎస్సీ రిపోర్ట్ చెప్పినటువంటి అంశాలు ఇంతకుముందు నేను ఉద్దరించినాను. మరి 15 నెలలుగా అంటే సంవత్సరం క్రితం నీకు జూలై అంటే ఇప్పుడు జూలై మేడం సంవత్సరం క్రితం వచ్చింది రిపోర్టు. ఇంతవరకు ఏం చేసిరు మీరు అంటే ఏం చేసిరు కాంగ్రెస్ పార్టీ అంటే గాడిద పనులు తోయింది. అంటే ఇప్పుడు ఏమైనా కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, హరీష్ రావు గారిని బదనాం చేయాలని ఆలోచన తప్ప ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పిందో చూడదు. మరి ఇదే కాళేశ్వరం కూలిపోయింది అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారు, 2027లో దీన్ని ప్రజలకు అన్ని రైతులకు దీన్ని కానుక ఇస్తామని చెప్పేసి మాట్లాడుతా ఉంది. మరి ఇప్పుడు కూలిపోయింది రేపు పెట్ట కానుక ఇస్తారని అంటా ఉన్నాను. ఇవాళ మీ రాజనీతి ద్వారా అడుగుతా ఉన్నాను, కూలిపోయిందని మీరు అంటా ఉన్నారు. మొత్తం కూడా కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారం 2027లో తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి కూలిపోయిందని ఎట్లా పునరుద్ధరిస్తారు? ఇది అన్ని కూడా అబద్ధాలు చెప్పేటువంటి అంశాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని ఈసరించుకుంటా ఉన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్తుందా కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేయలేక ఆడలేక మధ్యలో ఓడినట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికి ముందు చూపు లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి నీళ్లు తోడాలనే ఆలోచన లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి రైతాంగానికి ఇచ్చే నీళ్లు ఇవ్వాలనే ఆలోచన లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఢిల్లీకి పోవాలి, చక్కర్లు కొట్టాలి. 73 సార్లు తిరిగింది మేడం ఈ ముఖ్యమంత్రి. 73 సార్లు ఢిల్లీకి తిరిగి పోవడంతో ఢిల్లీకి పోవడం, అక్కడ మూటలు అప్పచెప్పడం, ఇక్కడికి రావడం, మళ్ళా మూటలు జమ చేయడం, మళ్ళా మూటలు అప్పచెప్పడం తప్ప రైతాంగానికి నీళ్లు ఇచ్చి రైతు కన్నీళ్లు చుట్టాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదని అర్థమవుతా ఉంది. ఈ మూటా తగాదాలను మూటలు మోయడం, మూటా తగాదాలను పరిష్కరించడం ఈ ముఖ్యమంత్రి యొక్క ముఠా మేస్త్రి యొక్క ఉద్దేశం చెప్పనా మేడం? ముఠా మేస్త్రి యొక్క ఉద్దేశం ఒకటే, మూటలు మోయడం, కాంగ్రెస్ లో ఉన్న ముఠా తగాదాలను పరిష్కారం చేయడం. షబ్బీర్ అలీకి మహేష్ కుమార్ గౌడ్కి పంచాయతీ వచ్చింది. ఒకవేళ ఈయన పెడతాడు షబ్బీర్ అలీని కొంచెం ముందు తోయాలంటే మహేష్ కుమార్ గౌడ్ వెనక తోయాలని వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. కొండ సురేఖకు కడియం శేరికి ఇద్దరి మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. కోమరెడ్డి వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముల దగ్గర పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. అదే విధంగా సామేలకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. రేవంత్ రెడ్డి పంచాయతీలు పెట్టి రేవంత్ రెడ్డి పరిష్కరించినట్టు యాక్షన్ చేసి అరే చూసినవా మీ ఇద్దరి మధ్యన పంచాయతీ నీరే తీసని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో కనపడతా ఉంది మేడం. 100% విహెచ్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, మల్లు భట్టికర్మార్క లాంటి వాళ్ళు, కోమరెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు అరే ఏం పని అయిందిరా నాయన, చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరబడినట్టు రేవంత్ రెడ్డి వచ్చి మనల్ని ఇలా ఆట ఆడిస్తున్నాయని చెప్పి కనపడతా ఉంది. ఈ ఆటలన్నీ సాగాలంటే ఏం చేయాలి? ఒకరికొకరు పంచాయతీ పెట్టాలి. ఆ పంచాయతీ పెట్టేది రేవంత్ రెడ్డి, పరిష్కరించేది కూడా రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటివి హైలైట్ చేస్తా ఉన్నారు, కావాలనే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు అని అంటారు. రైట్ అండి, ఓకే. సో వెంకటరెడ్డి గారు, కాళేశ్వరంలో 2 పిల్లర్లు పగుళ్ళు వస్తే దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ అంటే దుడ్డని కట్టేయమని బీజేపీ అంటుంది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లో తయారు చేశారు అని చెప్పారు. అంటే గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోతే అక్కడ ఎన్డీఎస్ఏ లేదు, అక్కడ ఏజెన్సీ ఎవరు ఏం మాట్లాడరు. బీహార్లో బ్రిడ్జ్ 4 రోజులకు ఒకటి కూలిపోతూ ఉంటే అక్కడ ఎవరు మాట్లాడరు. తెలంగాణలో సుంకేస్లో రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టం వాటిల్లితే అక్కడికి ఎన్డీఎస్సీ ఏం మాట్లాడదు. వట్టేం పంప్ హౌస్ మునిగిపోయినా, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినా అక్కడ ఎవరు మాట్లాడరు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు మాత్రం కుంగితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లోనే తయారు చేశారు అని కేటీఆర్ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటండి, కేటీఆర్ మాట్లాడితే తల తోక లేకుండా మాట్లాడేటువంటి పద్ధతికి వాళ్ళు అలవాటు పడ్డారు. దాని గురించి ఇప్పుడు ఒకటండి,
ఆ రాష్ట్రంలో జరిగింది, ఈ రాష్ట్రంలో జరిగింది అంటే ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏమైనా బతికున్నట్లయితే ఎక్కడ జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీల బాధ్యత మాట్లాడాలా, విమర్శించాలా, దాన్ని ఎండగట్టాలి. దాంట్లో సందేహం లేదు. ఇక్కడ మేము బలంగా ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం. ఆ దీనికి సంబంధం అనేటువంటిది అక్కడ సంబంధించినటువంటి అంశం ఏంది అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్పినారు. వాటిల్లో ఏముంది ఏందనేటువంటిది నా వరకు నాకు కూడా సరి అనేటువంటి ఐడియా లేనప్పుడు నేను దాని గురించి మాట్లాడాలి. ఇక్కడ తెలంగాణకు పరిమితమైన కాబట్టి వల్ల కూలిపోయినటువంటి వాటి దాని మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కూలిపోయింది. ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది దగ్గర దగ్గర 1,00,000 కోట్లతో దాంట్లో 70,000 కోట్లు వివిధ సంస్థల ద్వారా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఆర్థిక సహాయం పొంది, అప్పులు పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కట్టడానికి ముందే దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ కట్టాలి, ఏం చేయాలి అనేటువంటి దాని మీద కేసీఆర్ తానే ఒక చీఫ్ ఇంజనీర్ అయ్యి, అడ్వైజర్ అయ్యి కట్టుకున్నాడు అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిదే కదా. ఇవాళ సరే పద్ధతిలో జరిగినట్టుగా లేదు కదా. పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇచ్చినటువంటి అనేక వాగ్మూలాలలో వచ్చినటువంటి సారాంశం ఏంది మేడం? మాకేం తెలియదండి, మాకేం తెలియదు, అట్లా పైకి చూపించినారు. ఇదంతా జరిగింది కదా. దాని గురించినట్టు కాదు. సరే, దాని మీద వచ్చినట్టు రిపోర్ట్ వచ్చింది, యాక్షన్ ప్రోగ్రాము, సిబిఐకి ఏమి ఇచ్చారు, పీసీ ఘోష్ కమిషన్కి 3 బరాజులకు సంబంధించినటువంటి దర్యాప్తు ఇచ్చినారు, మిగతాది ఇవ్వలేదు, రిజర్వాయర్లు ఇవ్వలేదు, కాలువలు ఇవ్వలేదు. ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో రాజకీయాలు ఉన్నాయి, కాదనలేదు. కాబట్టి మా దగ్గర ఎందుకు రిపోర్ట్ రాస్తారండి? NDSF సంబంధించినటువంటిది రాస్తే అది ఒకవేళ తప్పుడు సమాచారం అనుకోండి, అది తప్పు సమాచారం అని అన్నట్టయితే మరి ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది దాని గురించి ఏమి అక్కడ రాసి వచ్చిన రిపోర్టు వచ్చింది, ఇది ఏం లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది, కేటీఆర్ గారు అన్నట్టుగా ఏం జరగలేదు అనేటువంటి కాదు కదా. ఇవాళ సమస్య ఏంటంటే ఒక్కటే సమస్య, ఒక 5-6 కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. ఏ ఒక్క కేసులో కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళే పరిస్థితి కనపడతలేదు. ఇది ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన, ఒక ఒప్పందంలో భాగం కిందనే కేటీఆర్ గారు మీద ఆరోపణలు ఉన్నాయండి. ఒకటి తీవ్రమైనటువంటి కేసు ఉంది, ఆడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ అంతా తుంగలో దొక్కి కార్ కేసుకు సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు చేసినాడు. అది ఎంత డబ్బు ఏంది అనేటువంటి పక్క పెట్టండి, తక్కువ ఎక్కువ అనేటువంటిది జరిగిన దాని కేసులో అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినారండి? ఇది ఏంటంటే మనకు అందరికీ తెలుసు, మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏంటంటే వాళ్ళకి బంధుత్వం ఉంది. తెలంగాణలో ఏర్పడ్డ రాజశేఖర గారి క్యాబినెట్లో నుంచి కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి, మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళ బంధుత్వాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ దాంట్లో ఏంటంటే ఇప్పుడు బీజేపీ ముందుకు రాకుండా చేయాలంటే ఏం చేయాలా? ఒక్క యాక్షన్ ప్రోగ్రామ్ కూడా, చర్యలు కూడా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి ఎంత ధైర్యం అండి, దమ్ము ఉంటేనే పీక్కో ఏం చేస్తావు అనేటువంటి పద్ధతిలో భాషను మాట్లాడింది గతంలో. ఏ కేసు పెడతావో పెట్టనేటువంటిది. మరి ఈయన అంటాడు రోజు పొద్దున్నే లేచి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీదనే ఆడిపోసుకుంటాడు. తవ్వుతా, నేను 200 మీటర్ల కిందికి తవ్వినాను. తవ్వుడేందుకయా, రిపోర్ట్లు ఉన్నాయి కదా, వాడి మీద యాక్షన్ తీసుకో కదా. ఏం మాట్లాడతారు? నువ్వు అధికారం లేనప్పుడు ఒక PCC ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి తేడా ఏముందో చెప్పండి. ఇవాళ మీకు అధికారంలోకి వచ్చింది కదా, ప్రజల అధికారంలోకి ఇచ్చింది కదా, అవన్నీ చెప్పే అధికారంలోకి వచ్చింది కదా, మీ బాధ్యత కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అవినీతి మీద కానీ, అక్రమాల మీద కానీ, ఇతరత్ర కానీ, కాళేశ్వరం మీద కానీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చట్టబద్ధంగా రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? ఎందుకు తీసుకోవడం? ఇంకెప్పుడు తీసుకుంటాడు? కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు, డ్రామాలు ఆడుతున్నాయి రెండు పార్టీలు. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు 9.5 ఏళ్ళు పాలించినటువంటి ఒక పార్టీ చేసింది ఏది? 2.5 సంవత్సరాలుగా 31 మాసాలుగా పాలించిన పార్టీ అప్పుడే చతికిలబడి పరిస్థితి అనేది కనపడుతున్నటువంటిది. మన రవి గారు అంటున్నారు, ఏది కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు, మేము 9,000 కోట్లు ఇచ్చినాం అనేది. ఏమి ఇచ్చిందండి? ఇప్పుడు ఏ మాట కామాట చెప్తా. కేసీఆర్ గారు పీరియడ్లో వచ్చినటువంటి రైతు భరోసా అనేటువంటిది పర్ఫెక్ట్గా సరే గుట్టలకు ఇచ్చాడా, చెట్లకు ఇచ్చాడా, 50 ఎకరాలకు ఇచ్చాడా, 100 ఎకరాలకు ఇచ్చాడా? నాకేం చెప్తాను, నాకు 9 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు మాగాని, 5 ఎకరాలు మెట్ట. మాగానికి సంబంధించి 4 ఎకరాలకు డబ్బులు పడ్డాయి, 24,000 చిల్లర పడ్డది. 5 ఎకరాలకు వచ్చేటప్పటికి ఏమంటారు, మీరు అది మీరు సేద్యం చేయలేదు. వర్షం ఉంటే కదండి జొన్నలు ఆముదాలు వేస్తాం మేము, ఎప్పుడు కూడా వర్షాలే లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినం అనేటువంటిది ఏంది, ఇవ్వలేదు అనేటువంటిది ఏంది అనేటువంటి దానికి నేను రాళ్ళు, చెట్లు, గుట్టలకి ఇవ్వలేదు. వ్యవసాయ సాగు యోగ్యమైనటువంటి ప్రతి భూమికి దున్నినా దున్నకపోయినా అనేక కారణాలతో ఆ పొలాన్ని దున్నారు, సేద్యం చేయడం ఇవ్వాలి కదా, గతంలో వచ్చింది కదా. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల సుగుండు నుంచి రేవంత్ రెడ్డి బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, ఏదో అంటున్నాడు, జరుగుతుంది. ఆయన మెట్రోని పోయినాడు. ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చినాయి, వర్షాధారం సంబంధించినటువంటి వాటి మీద ఆల్టర్నేటివ్ ప్లాన్, ప్రత్యామ్నాయ ప్రణాళిక కనపడతలేదు. కాబట్టి NDSF రిపోర్టు మాకేం సంబంధము అంటున్నా. మాకు ప్రతిదీ CBI అంటే మాకే సంబంధం, ఎలక్షన్ కమిషన్ అంటే మాకే సంబంధం.
అన్నిటికీ సంబంధాలు కాదు కదా, మీరు ఏదంటే అది అర్చిపోతే కాదు కదా ప్రజలు. Yeah. కాబట్టి వల్ల ఒక్కటేందంటే రెండు ప్రభుత్వాలను పాలించిన ప్రభుత్వము, పాలిస్తున్న ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు, పరిశీలిస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు. కవిత మాట్లాడినటువంటి వాటిని కూడా అన్వయించుకుంటున్నారు. ఇలా కవిత నిన్న తీవ్రంగా మాట్లాడింది. ఏం చెప్తారు మీరు? ఇవన్నీ మేము మాట్లాడిందే కదా Yes, yes. ఏది జరిగినటువంటిది. కాబట్టి ఇవన్నిటికీ లింకులు, ప్రజలంతా పిచ్చర్లు కాదు, ప్రజల ఆలోచన పరులు. సొంత కూతురే మాట్లాడుతుంది అనేటువంటి దాని కింద భవిష్యత్తు ఏం జరగబోతుంది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతారు అని నేనైతే అనుకోవడం లేదు. Right అండి, okay. జరుగుతాయి జరిగేటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, విజయ్ గారు, బాలరాజ్ గారు, రవి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్.